వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2026కి సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 24 ఏప్రిల్న నేషనల్ పంచాయతీరాజ్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎందుకు నేషనల్ పంచాయతీరాజ్ డేని 24 ఏప్రిల్ నిర్వహిస్తున్నాము అంటే దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇదే ఏప్రిల్ నెలలో 24వ తేదీన 1993వ సంవత్సరంలో మనకి 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది అమల్లోకి వచ్చింది. 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది. సో దీని వలన మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక 11వ షెడ్యూల్ని తీసుకొచ్చారు. 11th షెడ్యూల్ని తీసుకొచ్చి భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం జరిగింది. అయితే మరి భారతదేశంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో మనము 3 టైర్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. 3 టైర్ స్ట్రక్చర్ అని అంటాం. 3 అంచెల ప్రభుత్వాన్ని భారతదేశం వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11 షెడ్యూల్ ద్వారా తీసుకొచ్చిందని అమలు చేస్తూ ఉన్నాం. క్లియర్? ఇక్కడ వరకు అంశం. మరి 3 టైర్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ముందుగా ఈ 3 టైర్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి పేరు బల్వంత్ రాయ్ మెహతా అని అంటాం. బల్వంత్ రాయ్ మెహతా ఈయన ప్రపోజ్ చేశారు. ఆయన ప్రకారం ఏంటి అంటే జిల్లా స్థాయిలో డిస్టిక్ లెవెల్ పరిషత్స్ ఉండాలి. జిల్లా స్థాయిలో డిస్టిక్ లెవెల్ ఉండాలి. ఇది ఫస్ట్ టైరు. సెకండ్ టైర్ వచ్చేసి మండల్ లెవెల్లో బ్లాక్ పంచాయతీస్ ఉండాలి. అదేవిధంగా 3వ టైర్లో గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు ఉండాలని చెప్పి ప్రపోజ్ చేశారు. అర్థమైందా? సో 3 అంచెల ప్రభుత్వం బల్వంత్ రాయ్ మెహతా ప్రకారం ఏంటి అంటే జిల్లా స్థాయిలో డిస్టిక్ పంచాయత్, మండల స్థాయిలో బ్లాక్ పంచాయత్ లేదా మండల పంచాయత్ అండ్ 3 గ్రామ లెవెల్లో గ్రామ పంచాయత్ అని అంటాం. సో దీన్ని డిస్టిక్ పరిషత్ అనవచ్చు, జిల్లా పరిషత్ అనవచ్చు, జిల్లా పరిషత్ అనవచ్చు, బ్లాక్ పంచాయత్ లేదా మండల పంచాయతీని మండల పరిషత్ అనవచ్చు, అలా గ్రామాల్లో గ్రామ పంచాయతీ అని పిలవచ్చు అనమాట. సో ఇలా ఈ వ్యవస్థని ఆయన ప్రపోజ్ చేస్తే దాన్ని మనం భారతదేశం వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి అంటే అడాప్ట్ చేసుకున్నటువంటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ అనమాట. సో భారతదేశంలోకెల్లా ఏ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా పంచాయతీరాజ్ వ్యవస్థని అడాప్ట్ చేసుకుంది తమ యొక్క అడ్మినిస్ట్రేషన్లో అంటే రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. క్లియర్? సో ఫైనల్గా ఈ పంచాయతీరాజ్ అదేవిధంగా పంచాయతీ సిస్టమ్ ద్వారా ఏం చేస్తున్నారు, పాలన అనేటువంటిది ప్రజల దగ్గర తీసుకుపోతున్నారు. సో పాలన ప్రజలు తమను పరిపాలించుకునేది దాని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ప్రజలు నేరుగా దీంట్లో పరిపాలనలో నేరుగా ప్రజలు ఇన్వాల్వ్ అవుతుంటారు. ప్రజలు లోకల్లో ఉన్నటువంటి ప్రజలు ఇన్వాల్వ్ అవుతుంటారు. ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలే తమ యొక్క సమస్యలను తమకి తాముగా పరిష్కరించుకోవచ్చు. ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క సమస్యలను తమకి తాముగా పరిష్కరించుకోవచ్చు. గదే మనం చెప్తూ ఉన్నటువంటి అంశం. క్లియర్? సో దట్ ఈస్ అ పాయింట్. ఓకే, మరి ఈ లెవెల్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మరి ఏమేమి కమిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏమని ప్రపోజ్ చేసింది అంటే 3 అంచెల ప్రభుత్వం, దాన్ని 3 టైర్ సిస్టమ్ని ప్రపోజ్ చేసింది. గ్రామ పంచాయతీ అని, పంచాయతీ సమితి మండల లెవెల్లో అని, జిల్లా పరిషత్ అని ప్రపోజ్ చేశారు. ఓకే, ఈ పంచాయతీ సమితిని బ్లాక్ పంచాయతీ అనవచ్చు లేదా మండల పంచాయతీ అని కూడా పిలవచ్చు, లేదా దీన్నే మండల సమితి, బ్లాక్ సమితి లేదా మండల పరిషత్, బ్లాక్ పరిషత్ అని పిలవచ్చు. మన ఇష్టం. ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే దీనిని పంచాయతీ సమితి కాకుండా మండల పరిషత్ అని పిలుస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒకలాగా పిలుస్తూ ఉంటారు. ఫైనల్గా ఏదన్నప్పుడు కూడా ఇదంతా కూడా డీసెంట్రలైజేషన్ మెకానిజం అనమాట. ఓకేనా? సో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇచ్చినటువంటి ప్రపోజలే మనము ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ రోజున మనం దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఇంకొక కమిటీ వచ్చి అశోక్ మెహతా కమిటీ 1978లో తమ యొక్క రిపోర్ట్ని ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే 2 అంచెల ప్రభుత్వ విధానాన్ని ప్రపోజ్ చేశారు. డిస్టిక్ లెవెల్ అదేవిధంగా మండల్ లెవెల్. అంతే తప్ప కానీ వీళ్ళు విలేజ్ లెవెల్లో ఎటువంటి ప్రపోజల్ చేయలేదు. ఇక దాని తర్వాత జీవీకే రావు కమిటీ 1985లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు అంటే
ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బలోపేతం చేయాలని చెప్పారు. ఎందుకు బలోపేతం చేయాలి అంటే వాటిని బలోపేతం చేస్తేనే గ్రామ స్వరాజ్యం అనేటువంటిది సాధించడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పారనమాట. సో అదొక అంశం. ఇంకొక కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ అని అంటాం, 1986లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే గ్రామ సభ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటి అనేది చెప్పారు. సో గ్రామ సభ అంటే ఏంటి అంటే ఒక విలేజ్లో ఉన్నటువంటి ఎవరైతే 18 years దాటి ఓటు హక్కు కలిగి ఉంటారో వారు గ్రామ సభ అంటాం. సో ద పర్సన్స్ హూ హ్యాస్ ఏజ్ ఆఫ్ మోర్ దెన్ 18 years and who has registered their vote as per Article 326 we can call them as గ్రామ సభ. సో ఆ ప్రజల్ని గ్రామ సభ అని చెప్తూ ఉంటాం. అర్థమైందా? సో అలా ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చేసింది, గ్రామ సభ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది చెప్పింది. సో దీని ప్రకారమే దీన్ని అనుసరించి కొన్ని గైడ్లైన్స్ మనకి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పెట్టుకోవడం జరిగింది. ఇవి మనకి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి మేజర్ కమిటీస్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ పాలిటీ. ఇంకొక దేశం కంట్రీస్ వితౌట్ ఏ సింగిల్ రివర్. అర్థమైందా? సో దేశాల్లో భూమిపైన కొన్ని దేశాల్లో నదులు అనేటువంటివి లేవు. అలా కూడా ఉంటాయని డౌట్ రావచ్చు, అలా కూడా ఉన్నాయండి. అంటే నదులు అనేటువంటి పర్మనెంట్ రివర్స్ అనేటువంటి లేవు. లైక్ ఏ విధంగా మనకి ఇండియాలో లైక్ ఇందస్, గంగా, బ్రహ్మపుత్ర ఏ విధంగా పర్మనెంట్ రివర్స్ ఉన్నాయో అదేవిధంగా కొన్ని దేశాల్లో ఇలా పర్మనెంట్ రివర్స్ అనేటువంటివి లేవు. మరి అసలు మరి వాళ్ళకి నీరు ఎలా వస్తుంది అంటే ఆ నీరు భూగర్భ జలాల ద్వారా నీరు వస్తూ ఉంటుంది. కొన్ని దేశాలకు ఏదో వర్షం పడినప్పుడు చిన్నగా నీరు ప్రవహించినప్పుడు ఆ నీటిని భద్రపరుచుకుంటుంటారు, అలా వారికి నీరు అనేటువంటిది అందుతుంది. కొన్ని దేశాలు ఏం చేస్తూ ఉన్నాయంటే సముద్రం ఒడినటువంటి దేశాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని దాన్ని ఫిల్టరేషన్ చేస్తారు, దాన్ని డీసాలినేషన్ అంటాం. అలా డీసాలినేషన్ చేసి ఆ నీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. సో అలా సర్వే అవుతున్నాయి. మరి అలాంటి దేశాలు ఏవే ఉన్నాయో తెలుసా? సో కంప్లీట్గా నదులు లేనటువంటి దేశాలు చూసుకుంటే లైక్ పర్మనెంట్ రివర్స్ లేనటువంటి దేశాలు తీసుకుంటే ఒకటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖాతర్, కువైట్, బహ్రైన్, ఒమైన్, మాల్దీవ్స్ అండ్ మాల్తా. ఈ దేశాల్లో పర్మనెంట్ రివర్స్ అనేటువంటివి లేవు. ఉన్నా కూడా టెంపరీ రివర్స్ ఉన్నాయి, అంటే ఏదో వర్షం పడినప్పుడు నీరు ప్రవహిస్తుంది అంతే తప్ప కానీ దెర్ ఈజ్ నో ఎనీ పర్మనెంట్ రివర్స్ హియర్. క్లియర్? సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఇంకొక అంశం. సో భారతదేశంలో 99వ రామ్సార్ సైట్గా గుర్తించారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? సో ఏప్రిల్ 2026కి భారతదేశంలో 99 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా వీ హ్యావ్ 99 రామ్సార్ సైట్స్. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. సో మరి ఆ 99వ రామ్సార్ సైట్ ఏది అంటే మనకి ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అలీగఢ్కి 17 kilometers దూరంలో ఒక వాటర్ బాడీ ఉంది, దాని పేరే షికా ఝీల్ అని అంటాం. దాని పేరు షికా ఝీల్. సో దీన్ని 99వ రామ్సార్ సైట్గా గుర్తించారు. మరి ఇవి కాకుండా దానికంటే ముందు ఇంకొక 2 రీసెంట్గా గుర్తించినవి, అవి లైక్ ఇది 98th అండ్ ఇట్ ఈస్ లైక్ 97, ఇది 99. సో 98th రామ్సార్ సైట్గా పాట్నాలో ఉన్నటువంటి లైక్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పాట్నా బర్డ్ సెంచరీ, ఇది 98వ రామ్సార్ సైట్. 97వ రామ్సార్ సైట్ చూసుకుంటే చారిధాంద్ అని అంటాం. చారిధాంద్. సో ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఒక రామ్సార్ సైట్. అర్థమైందా? సో ఈ 3 కూడా ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. అయితే మరి రామ్సార్ సైట్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్, ఇక్కడ అసలు ఈ పదం ఎలా వచ్చింది అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఒకసారి మనం మాట్లాడుకుందాం. 1971వ సంవత్సరంలో ఇరాన్ అనేటువంటి దేశంలో రామ్సార్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. 1971వ సంవత్సరంలో ఇరాన్ అనేటువంటి దేశంలో రామ్సార్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ రామ్సార్ అనేటువంటి ప్లేస్లో మీటింగ్ జరిగింది. దీంట్లో ప్రపంచ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొన్నారు. సో పాల్గొని వాళ్ళు ఏం చేశారంటే ఒక అంశం పైన డిస్కషన్ పెట్టారు. దాన్ని వెట్లాండ్స్ అని అంటాం. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు అంటాం. తెలుగులో చిత్తడి నేలలు అంటాం. చిత్తడి నేలలు. సో ఫైనల్గా ప్రపంచ ప్రతినిధులందరూ కూడా పాల్గొని ఈ చిత్తడి నేలల యొక్క పరిరక్షణ ఎలా చేయాలి, వాటి యొక్క ప్రొటెక్షన్ ఎలా చేయాలి, వాటి యొక్క కన్జర్వేషన్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి వాటిపైన డిస్కషన్ చేయడం జరిగింది. సో అట్లా డిస్కషన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే చిత్తడి నేలలు ప్రపంచంలో ఉన్నాయో వాటిని గుర్తించాలి. ఇది చిత్తడి నేలగా గుర్తించి వాటి యొక్క ప్రొటెక్షన్ అంతా కూడా
మనం చేయాలి, ప్రపంచ దేశాలు చేయాలని ఒక పెట్టుకున్నారు గైడ్లైన్స్. సో అట్లా ఈ డిస్కషన్ అంతా జరిగింది కదా. సో కాబట్టి ఈ డిస్కషన్ దీన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ రామ్సార్ కన్వెన్షన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ రామ్సార్ కన్వెన్షన్. సో ఫైనల్లీ వాట్ ఈస్ రామ్సార్ కన్వెన్షన్? ఇట్ ఈస్ ఎ మీటింగ్ విచ్ వాస్ హ్యాపెన్ టు ప్రొటెక్ట్ వెట్లాండ్స్. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. సో చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిందే రామ్సార్ అనేటువంటి కన్వెన్షన్. సో కాబట్టి అట్లా దీనిపైన ఈ కన్వెన్షన్లో సెలెక్ట్ చేసి అంటే అట్లా దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటాం. సో ఏ ప్లేసెస్ని అయితే ఈ కన్వెన్షన్ వరకు గుర్తిస్తారో వాటిని రామ్సార్ సైట్స్ అని అంటాం. అర్థమైందా? సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫైనల్గా వెట్లాండ్స్ అంటే ఏం లేదండి, ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా నీరు ఉంటుంది చూసారా, ప్రతినిత్యం కూడా నీరు ఇలా విధంగా స్టాగ్నేషన్లో ఉంటే, నిల్వ ఉంటే దాన్నే వెట్లాండ్గా పిలుస్తూ ఉంటాం, చిత్తడి నేలలుగా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ సెన్సస్కి సంబంధించిన అంశం న్యూస్లో ఉంది. లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నేతృత్వంలో సెన్సస్ యాక్ట్ 1948 అనుసరించి, సెన్సస్ రూల్స్ 1990 అనుసరించి ఈ యొక్క మన భారతదేశంలో జనగణన చేయబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అంశం ఇది. మరి ఫైనల్గా ఇక్కడ ఈ జనగణన చేసేటువంటి సంస్థ పేరు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ నేతృత్వంలో ఉన్నటువంటి బాడీ వీళ్ళు సెన్సస్ డేటాని కలెక్ట్ చేస్తారు. ఈ బాడీ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధ్యక్షతన రన్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ సెన్సస్ అనేటువంటిది కలెక్ట్ చేయడానికి నోడల్ మినిస్ట్రీగా ఎవరు ఉన్నారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోడల్ మినిస్ట్రీగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం, మరి ఈ సెన్సస్ కలెక్ట్ చేసేటువంటిది స్టేట్ లిస్ట్లో ఉందా, సెంట్రల్ లిస్ట్లో ఉందా, లేదంటే కాంకరెంట్ లిస్ట్లో ఉంది అంటే ఇది సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. సో సెంట్రల్ లిస్ట్లో ఆర్టికల్ 246లో ఎంట్రీ నెంబర్ 69 7th షెడ్యూల్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే సెన్సస్ జనగణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం. సో దీనిలో రాష్ట్రాలు కూడా పాలు పంచుకొని రాష్ట్రాలు కూడా తమ యొక్క డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ మెకానిజం, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అనమాట సెన్సస్ డేటాని కలెక్ట్ చేయడం యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, మరి ఈ సెన్సస్ అనేటువంటిది ఎప్పుడు కలెక్ట్ చేస్తారు? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేటువంటి డేటాని కలెక్ట్ చేస్తారు. అలా 1872లో ఫస్ట్ సెన్సస్ని కలెక్ట్ చేశారు. 1872లో ఫస్ట్ సెన్సస్ని కలెక్ట్ చేశారు. ఇక దాని తర్వాత 1881 నుంచి కూడా క్రమేపీ ప్రతి 10 సంవత్సరాలకు సెన్సస్ డేటాని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలా మరి ఈ సంవత్సరం డేటాని ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 అని ఉంటుంది. ఫేజ్ 1 ఆల్రెడీ ఈ రోజున స్టార్ట్ అయింది. అంటే మే 1న 2026న ఫేజ్ 1 డేటా కలెక్షన్ మొదలుపెట్టారు. ఫేజ్ 1 కింద భారతదేశంలో ఉన్నటువంటి హౌసెస్ ఏవైతున్నాయో హౌసెస్ డేటా తీసుకుంటారు. ఫేజ్ 2 కింద పాపులేషన్ యొక్క డేటాని తీసుకుంటారు. అర్థమైందా? సో లైక్ ఫేజ్ 1లో హౌస్ లిస్ట్, దీంట్లో బిల్డింగ్స్ ఏమున్నాయి, హౌసింగ్ పరిస్థితి ఏంటి, అసెట్స్ ఏమున్నాయి, ఎమ్యూనిటీస్ ఏమున్నాయని తీసుకుంటారు. ఫేజ్ 2లో పాపులేషన్ డేటా, లైక్ ఈ పాపులేషన్ డేటాలో వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటూ ఉన్నారు, ఏజ్ ఏంటి, సెక్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి, ఇలా ఈ డేటాని కలెక్ట్ చేస్తారు. అర్థమైందా? సో ఫైనల్గా ఇది ఫేజ్ 1లో తీసుకుంటారు డేటా, ఇది ఫేజ్ 2లో ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఈ డేటా కలెక్ట్ చేయడానికి డెడ్ లైన్ పెట్టుకున్నారు. సో అదే 1 మార్చ్ 2027ని డెడ్ లైన్గా పెట్టుకున్నారు. సో ఈ లోపు డేటా అంతా కూడా కలెక్ట్ కలెక్ట్ చేయాలి. ఇక దాని తర్వాత కలెక్ట్ చేసినటువంటి డేటాని పబ్లిక్ డొమైన్లోకి పెట్టాలి. అదే రిపోర్ట్. సో అదే దాన్ని సెన్సెస్ అని పిలుస్తూ ఉంటాం. సో సెన్సెస్ 2027గా చెప్తూ ఉంటామండి. సో లైక్ ఇవన్నీ కూడా మనకి వివిధ సెన్సెస్లు కలెక్ట్ చేసినటువంటి డేటా. సో యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారం ఏంటి అంటే అది 15th సెన్సెస్, అది 2011 అనేది 15th సెన్సెస్, 7th సెన్సెస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మరి ఇప్పుడు 2027లో ఏదైతే డేటా కలెక్ట్ చేస్తున్నారో ఈ సెన్సెస్ వచ్చేసి 16వ సెన్సెస్ అవుతుంది. ఇది 16వ సెన్సెస్ ఫస్ట్ నుంచి. అండ్ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కలెక్ట్ చేసే డేటాలో ఇది 8th సెన్సెస్గా ఉంది. అర్థమైందా? సో ఇండిపెండెన్స్ తర్వాత ఈ సెన్సెస్ 8వది. ఇండిపెండెన్స్ ముందు నుంచి కూడా క్యాలిక్యులేట్ చేస్తే అది 16వ సెన్సెస్. క్లియర్? సో దట్ ఈస్ ద పాయింట్. ఈ డేటా అంతా కూడా 2011కి సంబంధించినటువంటి డేటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2011లో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డేటా తీసుకున్నారు. దాదాపుగా 640 జిల్లాలు, 6.41 లక్షల గ్రామాల్లో డేటాను కలెక్ట్ చేశారు. సో ఇది ఓవరాల్గా డేటా ఇదంతా కూడా. ఇంకా నెక్స్ట్ మనకి ఈ డేటా మనం తీసుకుంటే
లైక్ ఫైనల్గా ఈ సెన్సస్ ఏదైతే డేటా తీస్తూ ఉన్నారో ఇది 100% డిజిటల్ డేటా అనమాట. సో ఎక్కడ కూడా పెన్ను పేపర్ ఉపయోగించరు, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ఏ డిజిటల్ డివైజెస్. అలా ఇది మనకి భారతదేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ డిజిటల్ సెన్సస్గా మనం చెప్పొచ్చు. ఇంకొక అంశం మనం చూద్దాం. లైక్ ఏన్షియంట్ పెట్రోగ్లిప్సిస్ కార్వ్డ్ ఆన్ స్టోన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో అని ఉంది. అంటే సింపుల్, ఇదంతా పెద్ద మనకి రాకెట్ సైన్స్ కాదు, చిన్న ఇష్యూ నేను చెప్తాను. లదక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఉందా, ఆ ప్రాంతంలో స్టోన్స్ ఉన్నాయా, ఆ స్టోన్స్లో ఏం చేశారంటే ఈ యొక్క అక్కడ స్టోన్స్ పైన ఈ చిత్రకారులు ఈ విధంగా చిత్రాలను వేశారు అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా చిత్రాలను వేశారు. అలా చిత్రాలు వేశారా, అవి చాలా ఎప్పుడు పురాతన కాలంలో వేసినటువంటివి. సో అందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఏం చేసింది అంటే వీటి మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత తీసుకుంది అనమాట. సో బాధ్యత తీసుకొని ఈ ప్లేస్ని ఏం చేశారు అంటే ఒక పార్క్ కింద గుర్తించారు. లైక్ ఫస్ట్ రాక్ ఆర్ట్ కన్జర్వేషన్ పార్క్ కింద ఇక్కడ చూడవచ్చు. లైక్ రాక్ ఆర్ట్ కన్జర్వేషన్ పార్క్ కింద దీన్ని గుర్తించడం జరిగింది. అలా ఇది ఇండియాలోనే మొట్టమొదటిది. ఎక్కడ ఉంది? లదక్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో ఇప్పుడు దాన్ని పార్క్ కింద గుర్తించి దాన్ని ఒక హెరిటేజ్ సైట్గా గుర్తించి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇక దాని తర్వాత ఇంకొక అంశం గోల్డ్ మైన్స్కి సంబంధించిన అంశం న్యూస్లో ఉంది. ఏంటి అంటే మనకి ప్రధానంగా తీసుకుంటే ఇండియాలో గోల్డ్ మైన్స్ ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నటువంటి గోల్డ్ మైన్స్ వచ్చేసి రెండే ఉన్నాయి యాక్టివ్లో ఉన్నవి. ఒకటి కర్ణాటకలో హుత్తి గోల్డ్ మైన్స్ ఉంటుంది. కర్ణాటకలో హుత్తి గోల్డ్ మైన్స్ ఉంటుంది. సో అది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్లో ఉంది, ప్రజెంట్ వర్కింగ్లో ఉంది. అంటే దీని నుంచి మనకు గోల్డ్ తీస్తూ ఉన్నారు. ఇదే కర్ణాటకలో ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉండేవి. దానిపైన కూడా సినిమా ఉంది KGF అని, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఇది 2000 సంవత్సరంలో దీన్ని మూతేసేశారు. సో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏదైతే కర్ణాటకలో ఉందో KGF అని అంటాం. సో ఇది 2000లో క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారంటే దీని నుంచి గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి లేదు, ఇంకా దాంట్లో గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి గోల్డ్ ఎక్కడో చివరిలో ఎడో పొరల్లో ఉంది. దాన్ని వెలికి తీస్తే అమ్మే వచ్చే డబ్బుల కంటే దాన్ని వెలికి తీయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకోసమే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ని క్లోజ్ చేశారు 2000 సంవత్సరంలో. బట్ ఇదే కర్ణాటకలో ఇంకొక గోల్డ్ మైన్ ఉంది, హత్తి గోల్డ్ మైన్ అంటాం. ఇది ప్రజెంట్ యాక్టివ్లో ఉంది. అది కాక మనకి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అనేటువంటి ఒక జిల్లాలో అక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి. లైక్ జొన్నగిరి అని, ఎర్రగుడి అని, పగిడిరాయి అని విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్లో దాదాపు 598 హెక్టార్ల విస్తీర్ణంలో గోల్డ్ దొరికింది. సో దాని యొక్క కెపాసిటీ క్వాంటిటీ చూసుకుంటే 42.5 టన్స్ మేర, 42.5 టన్నుల మేర ఆ గోల్డ్ అనేటువంటిది బయటకు వచ్చింది. అర్థమైందా? సో కాబట్టి దీన్ని వెలికి తీసి దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ కంపెనీస్. లైక్ జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, దాంతోపాటు త్రివేణి అర్త్ మూవర్స్ అని, దాంతోపాటు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అని. సో వీళ్ళ నేతృత్వంలో ఈ యొక్క 42.5 టన్నుల మేర ఉన్నటువంటి గోల్డ్ని బయటకు తీసి ప్రాసెసింగ్ చేస్తున్నారు. అలా ఇది న్యూస్లో ఉంది. ఫైనల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే భారతదేశంలో ఎక్కడెక్కడ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయంటే మనకు చెప్పాల్సినవి హుత్తి గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలో, రెండవది ఆంధ్రాలో కర్నూలులో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్. అర్థమైందా? ఈవెన్ తెలంగాణలో కూడా ఉన్నాయి. నారాయణపేట దగ్గర తెలంగాణలో కూడా గోల్డ్ ఉంది. కాకపోతే దాని యొక్క క్వాంటిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. మరి దాన్ని ఎక్స్ప్లోరేషన్ కనుక చేస్తే, వెలుగు తీస్తే కనుక దానికి అయ్యేటువంటి ఖర్చు అమ్మితే గోల్డ్కి వచ్చే డబ్బుల కంటే ఎక్కువ. కాబట్టి స్టిల్ అది ఇంకా మనకి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోరేషన్ దొరుకుతాయా, ఎక్కువ గోల్డ్ మైన్స్ దొరుకుతాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఒకవేళ ఎక్కువ రీసెర్చ్ కనుక దొరికితే గవర్నమెంట్ విల్ ఎక్స్ప్లోర్ దట్, మైనింగ్ చేస్తుంది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం, లైక్ డంగ్ బీటల్స్ ఆర్ ది ఫస్ట్ ఇన్సెక్ట్స్ ఎవర్ డిస్కవర్డ్ టు నావిగేట్ యూజింగ్ ద మిల్కీ వే. మిల్కీ వే అంటే పాలపుంత. సో మనందరం కూడా పాలపుంతలో భాగస్వామ్యం అన్నమాట. సో మిల్కీ వే అనేటువంటి ఒక గెలాక్సీ, దాని పేరు గెలాక్సీ పేరు మిల్కీ వే. ఈ మిల్కీ వేలోనే మనం భాగస్వామిగా ఉన్నాం. సో మన యొక్క సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అనేటువంటిది మిల్కీ వేలో భాగస్వామిగా ఉంది.
ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి మన అర్త్ కూడా దాంట్లో భాగము అనమాట. అయితే ఈ పాలపుంత మనకు ఆకాశంలో చూస్తే కనిపిస్తుంది ఈ విధంగా. సో ఆకాశంలో కనిపించేటువంటి ఈ పాలపుంత ఏదైతే ఉందో, మిల్కీ వే ఏదైతే ఉందో, దాని యొక్క మూమెంట్ ప్రకారము ఈ డంగ్ బీటల్స్ అనేటువంటి కదులుతూ ఉంటాయి అని చెప్తూ ఉంది యాజ్ పర్ ద సర్వే. క్లియర్? సో అదొక ఇన్ఫర్మేషన్ ఇది. సో డంగ్ బీటల్స్ ఆర్ ది ఫస్ట్ ఇన్సెక్ట్స్ ఎవర్ డిస్కవర్డ్ టు నావిగేట్ యూజింగ్ ద మిల్కీ వే. సో పాలపుంత బేస్ చేసుకొని ఆ డంగ్ బీటల్స్, ఆ పేడ పురుగులు అంటారు వాటిని, పేడ పురుగులు కదులుతూ ఉంటాయి. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్, అదేవిధంగా ఇండియా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఏంటి అంటే రాబోయేటువంటి 2047 కల్లా 100 గీగావాట్స్ మేర ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం ఇండియా యొక్క కెపాసిటీ ఎంతో తెలుసా? ఈ రోజుకి 8.8 గీగావాట్స్ మాత్రమే ఉంది. సో కేవలం న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా కేవలం మనము 8.8 గీగావాట్ల ఎనర్జీని మాత్రం ఉత్పత్తి చేయగలుగుతూ ఉన్నాం. సో దాని యొక్క టార్గెట్ 2047 కల్లా 100 గీగావాట్స్ టార్గెట్ రీచ్ అవ్వాలని పెట్టుకున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల మన ప్రభుత్వము సంస్థలు ఒక రియాక్టర్ తయారు చేసే, దాని పేరే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని అంటాం. లైక్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో దీన్ని ఆవిష్కరించాయి. సో ఇది సక్సెస్ఫుల్గా, విజయవంతంగా థోరియం ఫ్యూల్ను ఉపయోగించుకొని మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని తమిళనాడులో కాల్పక్కం అనేటువంటి ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి దీని యొక్క కెపాసిటీ ఏంటి అంటే 500 మెగావాట్స్ మేర ఎనర్జీని ఉత్పత్తి చేయగలదు. ఈ న్యూక్లియర్ రియాక్టర్ థోరియంని ఉపయోగించి 500 మెగావాట్స్ మేర విద్యుత్ని ఉపయోగించగలదు. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే థోరియంని ఫ్యూయల్గా ఉపయోగించగలదు. థోరియం అనేటువంటిది భారతదేశంలోనే అత్యధికంగా ఉంది. అదేవిధంగా థోరియం నిల్వలు అనేటువంటివి ప్రపంచంలోనే ఎక్కువ భారతదేశంలో ఉన్నాయి. సో అలా మరి ఆ సిచ్యువేషన్ భారతదేశంలో ఉంది కాబట్టి ఈ రోజున ఇది మనకి సక్సెస్ అవ్వటం వల్ల భారతదేశానికి ఒక గర్వకారణంగా మనం చెప్పొచ్చు. మరి ఇలాంటి ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు ఇంకేమైనా దేశంలో ఉన్నాయి అంటే ఉన్నాయి. రష్యా. సో రష్యాలో ఉన్నాయి, తర్వాత కేవలము ఇండియాలోనే ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నటువంటి దేశాలు రెండే ఉన్నాయి. ఒకటి రష్యా, ఫస్ట్ రష్యా, రెండవది ఇండియా. ఇంకా ఫ్యూచర్లో చైనా కూడా యాడ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా టెస్టింగ్లో ఉన్నారు. సో ఫ్యూచర్లో చైనా కూడా దీనికి యాడ్ అవ్వచ్చు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం, సో వీళ్ళు మనకి ఉత్తరప్రదేశ్లో బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విధంగా ఏర్పాటు చేసేటువంటి సంస్థ రాక్ లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో బ్యాటరీస్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాటిని పునర్వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే యూపీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి సాధారణంగా ఈ బ్యాటరీలో ఏమి యూస్ చేస్తారు అంటే ఈ బ్యాటరీలో లిథియం అనేటువంటి దాన్ని యూస్ చేస్తూ ఉంటారు. లైక్ Li+3 లిథియంని యూస్ చేస్తూ ఉంటారు. ఆ లిథియంని వైట్ గోల్డ్గా పిలుస్తూ ఉంటాం. మరి లిథియం ఈ రోజున భారతదేశంలో చూసుకుంటే లిథియం అనేటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా లదాఖ్ అనేటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపుగా 5.9 మెట్రిక్ టన్స్ మేర యొక్క లిథియం అనేటువంటిది భారతదేశంలో ఉండటం జరిగింది. క్లియర్? సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకేది లిథియం అనమాట. సో ఈ లిథియం వల్ల మనకు యూజ్ ఏముంటుంది? సో లిథియంని బ్యాటరీస్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ మొబైల్ ఫోన్స్లోనో, ల్యాప్టాప్స్లోనో, డిజిటల్ కెమెరాస్లోనో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో లిథియంలో మన ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇవి యూజ్ మనకి. ఇక దాంతోపాటు లిథియంని వివిధ మెటల్స్తో కంబైన్ చేసి వివిధ రకాలైనటువంటి ఎల్ఎస్ని మనం తయారు చేయవచ్చు. సో ఇట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లిథియం. సో ఇవి ఈ రోజున ఉన్నటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.